క్రేజీ ఉంది అని చెప్పాలంటే పుష్ప 1 ఎట్లుందో దానికి ఎక్స్పెక్టేషన్ మించింది. సెకండ్ ఏమంటారు రష్మిక మందన్న కానీ ఏదైనా ట్రైలర్ మంచిగా అనిపించింది. పుష్ప 2 పక్కా హిట్టే. అల్లు అర్జున్ గురించి ఇంకా అడగాల స్పెషల్గా. అల్లు అర్జున్ యాక్టింగ్ వేరే లెవెల్ ఆబ్వియస్లీ. లాస్ట్లో చీర కట్టుకొని ఫైట్ కానీ అక్కడ రష్మిక మందన్న అడగ మంచిగా అనిపించింది ట్రైలర్ మొత్తం. మన అల్లు అర్జున్ మన శ్రీలీల డాన్స్ ఎలా ఉందమ్మా? శ్రీలీల ఎక్కడ వచ్చింది? మళ్ళీ అడగండి. అల్లు అర్జున్ శ్రీలీల సాంగ్ వచ్చింది కదా, అది ఎలా ఉందమ్మా? క్రేజీ ఉంది అసలు. ఐటమ్ సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంది. చాలా ఇంకా నాకు గుర్తు కూడా బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తారా? బాహుబలి రికార్డ్సా బ్రేక్ చేయొచ్చు చెప్పలేము, ఎందుకంటే మేబీ చేయొచ్చు. పుష్ప 1 ఒక 2 రికార్డ్ సాధించింది. పుష్ప 2 బన్నీ ఫ్యాన్స్ వదలరు ఎట్లయినా. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉందమ్మా? అల్లు అర్జున్ చెప్తున్నా స్పెషల్ చెప్పాల్సిన అవసరం. అల్లు అర్జున్ ఈజ్ ఆబ్వియస్లీ పాన్ ఇండియా హీరో, అంతే, తగ్గేదేలే. పుష్ప 1 రేంజ్ లో ఉందా? పుష్ప 1 మించింది. పుష్ప 2 ట్రైలర్ అయితే క్రేజీ అనిపించింది, మంచిగా అనిపించింది. ఏమొచ్చిందంటే ఈసారి అంతా కూడా ట్రెండింగ్ మారేటట్టుగా ఉంది. హీరోయిన్ స్టైల్ చాలా బాగుంది. హీరో గారు చాలా మంచి మంచి డైలాగ్స్ వేశారు, చాలా బాగుంది. డైలాగ్ చెప్పరా మేడం? ఇప్పుడు పుష్ప 1 కంటే పుష్ప 2 హిట్ అవుతుంది అనుకుంటున్నారా? పుష్ప 2 బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వరకు పుష్ప 1 ఒక రకంగా ఉంది, ఇది దానికి మించి ఉంటుంది. అంటే పుష్ప డైలాగ్ ఒకటి చెప్పారు కదా, మీరు ఒకసారి చెప్తే వినాలని. ఏముంది, పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ అని ఇప్పుడు పెట్టారు. చాలా బాగుంది. తగ్గేదేలే అనేది ఇది వరకు ఇలా పెట్టారు, ఇప్పుడు హీరోయిన్ చేత అనిపించారు కాబట్టి అది చాలా బాగుంటుంది. లేడీస్ పరంగా ఒక మాట అన్నాడు కదా, లేడీస్ వైఫ్ మాట అంటే ఎలా ఉంటుందో ఈ పుష్ప గారు చూపిస్తాడని, అది లేడీస్ పరంగా మీకు ఎలా అనిపిస్తుంది? లేడీస్ పరంగా మేము చాలా క్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లేడీస్ కోసం కూడా ఒక డైలాగ్ రాశారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు పుష్పరాజ్ చూసుకుంటుంటే మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ గా స్ప్రెడ్ అవ్వబోతున్నాడు. మరి ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఏ రికార్డ్ అయినా కానీ బ్రేక్ చేస్తుందని చెప్పగలండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎంతగానో ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఆగి వచ్చినందుకు రివ్యూ చూసారా ఎలా బద్దలైపోతుందో. ఇంకా సూపర్ హిట్ గా బద్దలైపోతుంది. ఒక స్టార్ హీరో అయ్యండి అమ్మవారి గెటప్ లో శారీ కట్టడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఎందుకంటే చాలా ధైర్యం ఉండాలి ఆ గెటప్కి. ఎవరు పడితే వాళ్ళు వేస్తే, ఎవరికి పడితే వాళ్ళకి అది సెట్ అవ్వదు. అల్లు అర్జున్ గారికి చాలా బాగా సెట్ అయింది, చాలా సంతోషంగా ఉంది. మీరు ఫస్ట్ చూడాలని చూస్తున్నారా సినిమాని? రిలీజ్ రోజే చూడాలి. బొమ్మ దత్తర చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. అంతే, చొక్కాలు నేను చింపుకోను, చొక్కాలు చింపేస్తా. పుష్ప 2 మూవీ రేపు రిలీజ్ ఉంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ మాత్రం చాలా హైగా ఉన్నాయి, కానీ టికెట్ రేట్ మాత్రం కొంచెం హెవీగా ఉన్నట్టుండి, కొంచెం తగ్గించుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఓకే, అంటే టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నా కూడా చాలా మంది కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అన్న అంత హైప్గా ఉండకూడదు కదా. మాక్సిమం 500 200 అంటే బాగుంటుంది, కానీ 1200 అంటున్నారు. మాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తాం అయితే 2 days 3 days దాకా వెళ్తారు. ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, అవును, వెళ్తాం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం తగ్గిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. మూవీ 3 గంటలు ఉందంటారా అన్న? మరి 3 గంటల వల్ల ఏమైనా బోర్ అయ్యే ఫీల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అది హైప్ వల్ల బోరింగ్ అనేది ఏమి ఉండదు. ఎక్స్పెక్టేషన్ మాత్రం హైగా ఉంది కాబట్టి అంత ఎంజాయ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. అయితే మరి మెగా ఫ్యాన్స్కి అంటే ఎప్పటి నుంచో ఈ మూవీ అంటే అంత ఇష్టం లేక ఆగిపోయినట్టుంది. సో మరి ఏమైనా మూవీకి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఏం లేదన్న, ఎఫెక్ట్ ఏం లేదు. ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఐకాన్ స్టార్ అంటే నేషనల్ అవార్డు కదా, హైప్గానే ఉంటుంది, ట్రెండింగ్ ఏమి ఉంటుంది, మంచిగానే ఉంటుంది మాకు. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందా అన్న మరి ఈ మూవీకి? ఉంటుందా? అంటే ఎప్పటి నుంచో అల్లు అర్జున్ మీద వ్యతిరేకత అయితే ఉంది. వ్యతిరేకత అంటే అది మామూలు కామన్ అయ్యన్నా, మ్యాక్సిమం వస్తే కామన్ వస్తాగా ఉంటుంది. అవును, వ్యతిరేకంతో అనుకునే వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఏమైనా ఆపడం కానీ అలాంటివి ఏమైనా అంటే థియేటర్ల దగ్గరకు వచ్చి ధర్నాలు చేయడం అట్లా ఆపడం అదేం ఉండదు? ఓకే, ఈ మూవీకి మైనస్ ఏంటంటే టికెట్ ఒకటేనా? ఓకే, ఎలా ఉంటుంది అంటే టికెట్ ఒక 1000 రూపాయలు పెట్టి చూస్తే మరి అంత కంటెంట్ ఉందనుకుంటారు దాంట్లో? కంటెంట్ అంటే ఒక ఉంటుందేమో, హైప్ ఉంటుంది కదా. ఓకే, ఉండొచ్చు, కానీ టికెట్స్ రేట్ మాత్రం కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఓకే, అంటే అల్లు అర్జున్ గారి మీద ఈ సినిమా కోసం చాలా ట్రోలింగ్ జరిగింది. మరి ఆ ట్రోలింగ్ అంతా ఒకసారి తిరగరాస్తారు అనుకోవచ్చు అల్లు అర్జున్ గారు ఈ సినిమాతో? ఓకే, సాంగ్స్ ఎలా అనిపించాయి? కిసికి సాంగ్స్ బాగానే, అంటే సాంగ్స్ మీద కూడా బాగాలేదు, దెబ్బలు పడతాయి, సాంగ్ బాగాలేదు అని చెప్పేసి అదేముండదన్నా, ఇప్పుడు ట్రెండింగ్ వస్తున్నాయన్నీ అట్లాగే ఉంటున్నాయి కదా, ఇది కూడా అట్లాగే. ఓకే, అంటే ఈవెంట్స్లలో కూడా చూసినాం, ఎక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ రాలేదు. అది వాళ్ళ వ్యక్తిగతం, బయట ఫ్యాన్స్ అనేది వాళ్ళ వ్యక్తిగతం. అది ఓకే, బయట మనం చెప్పుకోవచ్చు.
ఓకే. సో మూవీ అయితే రికార్డ్స్ మరి ఎలా ఉండబోతున్నాయి అన్న? రికార్డ్స్ చేంజ్ చేయొచ్చేమో, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చేంజ్ చేయొచ్చు. అంటే అంటే మన స్టేట్ కంటే వేరే స్టేట్స్ వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. హైప్ ఉంటుంది. అంటే మన స్టేట్ కొద్ది తక్కువ ఆడే ఛాన్స్ ఏమైనా ఉందా అన్న? లేదన్నా, ఇంకా ఎక్కువ ఆడుతుంది. కానీ రేపు వచ్చే సినిమా దాన్ని బట్టి కదా మనకి. ఓకే. దాన్ని బట్టి చూడొచ్చు. ఓకే. సినిమా బాగుంటే హైపర్టెన్షన్ ఇంకా ఎక్కువ ఆడతాయి. యావరేజ్ అట్లా అంటే రేపు వచ్చే దాన్ని బట్టి. ప్రజెంట్ అయితే ఉన్న టాక్ మాత్రం బాగుంటుంది అని చెప్పి, హిట్ అవుతుంది అని చెప్పి ఉంటుంది. రేపు దాన్ని బట్టి చూడాలి. మీ అంచనా ప్రకారం ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది అని అనుకోవచ్చా? మంచి ఉండొచ్చు. ఉండొచ్చు. ఓకే. ఎందుకన్నా అంత నమ్మకం? నమ్మకం అంటే ఐకాన్ స్టార్ అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు కదా. అవును. ఉన్న హీరోస్ అందరూ బాగా చేస్తూనే ఉంటున్నారు. అవును. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు బాగానే ఉంది. అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారా? రియల్ టాలెంటెడ్ అన్న అతను. రియల్గా కాళ్ళ మీద వచ్చాడు. కొట్టచ్చు. చాలా మంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ అంటే చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ లేడు, ఆయన టాలెంట్ వల్లనే సర్వైవ్ అవుతాడు అది అన్నారు. టాలెంట్ అంటే ఫస్ట్ లో ఉండొచ్చు సపోర్ట్, చిరంజీవి సపోర్ట్. ప్రజెంట్ ఇప్పుడు ఆయన కాళ్ళ మీద ఆయన వచ్చాడు కాబట్టి సపోర్ట్ ఎంతో కొంత ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ అంటూ ఉంటుంది. ఇతని టాలెంట్ మీద ఇతను వచ్చాడు. అంటే అంత సపోర్ట్ ఉంచుకొని వచ్చిన తర్వాత నా ఆర్మీ వల్ల నేను వచ్చాను అని అన్నాడు. ఇప్పుడు ఉన్నది ఆర్మీ కన్నా వ్యక్తిగతం, వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తిగతం వాళ్ళని అనుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఉండైతే ఆయన కష్టం మీద అయితే ఆయన వస్తున్నాడు. అంటే యాటిట్యూడ్ వల్లనే ఆయనకి నెగిటివిటీ అవుతుంది అని అంటున్నారు. ఆయన యాటిట్యూడ్ నచ్చట్లేదు అని. అది మనం చెప్పకూడదు అన్నది. యాటిట్యూడ్ ఒక్కటే చూసి మనం చెప్పకూడదు, జడ్జ్ చేయకూడదు ఎవరిని. ఓకే. ఓవరాల్ ఆయన కష్టం వస్తుంది, వాళ్ళ ఆర్మీ అవుతున్నారు. సో దానివల్ల ఆయన సర్వే అవుతున్నారు. కానీ యాటిట్యూడ్ అనేది అది వస్తూనే ఉంటుంది మ్యాక్సిమం. ఓకే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.